తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు కోసం అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్ అయితే ప్రారంభమైంది. దీనిపైన రేవంత్ రెడ్డి డబ్బులు కూడా జమ చేస్తామని గతంలో చెప్పారు. చాలా మందికి డబ్బులు అయితే పడతలేవు. అయితే ఎంతమందికి పడ్డాయి, ఎంతమందికి పడలేదు, సో ఇంకా ఎంతమందికి పడాల్సి అయితే ఉందనేది కూడా ఒక అప్డేట్ అయితే అందించారనమాట. వీరికైతే పడవని ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీనికి సంబంధించిన వివరాలు అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. రైతు బంధు అన్నదాతకు ఆసరా అయినటువంటి పెట్టుబడి సాయం ఖరీఫ్ యాసంగి సీజన్లకు సంబంధించి ఎంతో కొంత ఆసరైన సొమ్ము. అలాంటి పథకం కొత్త ప్రభుత్వం పరిష్కారం ఆడుతుంది. ఇక ఆ యాసంగి సీజన్ మొదలైన అన్నదాతలకు సాగు సిద్ధమవుతున్నారు. ఇలాంటి టైంలో రైతు బంధు కీలకంగా మారింది. రేవంత్ సర్కార్ పాత పద్ధతిలో రైతు బంధు నిధులు వేయాలని ఆదేశించినప్పటికీ రైతుల ఖాతాలో పడకపోవడం అన్నదాతల ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు రైతు బంధు పడుతుందా లేదా, సాధ్యాలు ఏంటని తెలంగాణ పత్రికలు ఆరా తీసే కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి చూశాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ క్లస్టర్ ఏఈఓను సంప్రదిస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయి. రైతు బంధు బీఆర్ఎస్ సర్కారులో ఒక సీజన్లో సుమారు 7,000 కోట్లకు పైగా 60 లక్షల మంది రైతు ఖాతాల్లో 11 సీజన్ల పాటు విజయవంతంగా వేస్తూ వచ్చింది. అయితే సర్కారు మారడంతో ఇక అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఇంత పెద్ద ఎత్తున మొత్తంలో కూడా పథకాన్ని అమలు చేసేందుకు గత ప్రభుత్వం విభజిత జిల్లాలుగా వారి క్లస్టర్గా ఏర్పాటు చేసుకుని ఏఈఓలకు ఛార్జ్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,600 క్లస్టర్లు అయితే ఉన్నాయి. ఒక్కో క్లస్టర్ కింద 8 నుంచి 10,000 ఎకరాలు ఉన్నట్లు తెలిసింది. ఆయా క్లస్టర్ల ఆర్థిక శాఖ నుంచి గతంలో ఏక మొత్తంలో డబ్బులు జమ అయ్యేవి. ఇక క్లస్టర్లు ఏఈఓ దగ్గర ఉన్న వివరాల ప్రకారం రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక క్లస్టర్ ఏఈఓ కింద 8,000 ఎకరాలు ఉందట. అన్ని ఎకరాలకు రైతు బంధు వేయాలంటే మొత్తం 4.65 కోట్లు కావాలని చెప్పారు. అయితే ఇప్పటిదాకా సదరు క్లస్టర్లో ఏఈఓకు జమ అయినవి 13 లక్షలు మాత్రమే. రోజుకు 2 లక్షల చొప్పున జమ చేస్తున్నారని, వాటితో రైతుల ఖాతాలో ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోనీ ఎకరం రైతులకు వేయాలన్నా సుమారు 45 లక్షలు కావాలట. ఇప్పటికే ముట్టింది 13 లక్షలు మాత్రమే. దాంతో అరెకరం రైతులను గుర్తించి వేస్తున్నట్లు చెప్పారు. ఇక 2 ఎకరాల లోపు రైతులకు వేయాలంటే 2.25 కోట్లు కావాలని చెప్పారు. ఈ లెక్కన తన క్లస్టర్ కింద ఇప్పటికీ 20% రైతులకు కూడా రైతు బంధు అమలు చేయలేదని అన్నారు. సో రైతు బంధు డబ్బులు అయితే నిధులు విడుదల కావాలేదని క్లియర్గా ఇక్కడ అయితే మనకు చెప్తున్నారనమాట. సో మొత్తానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమా, లేకపోతే రైతు భరోసాను ఏమైనా అమలు చేయాలని చూస్తున్నారా, ఆ రైతు బంధులు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారా, నిధులు సర్దుబాటు చేయలేకపోతున్నారు, ఇలాంటి పలు కారణాలతో రైతు బంధు పడుతుందా లేదా అనేటువంటి ఆందోళన రైతుల్లో చర్చ మొదలైంది. సో కదిలించినప్పుడు ఏఈఓ క్లారిటీ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట, ఎంతమందికి పడింది. సో దీనికి సంబంధించి పరిష్కారం ఏ రకంగా చూపబడుతున్నారు అనేది ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే.